ఉన్న ప్రజల్లో ప్రముఖమైన వ్యక్తులని భోజనానికి పిలవడం జరిగింది. చూడండి సోనిక ఇవన్నీ కూడా వీళ్ళకి భోజనాలు పెట్టి బంగారు వాటిల్లో భోజనాలు పెట్టి ప్లేట్లలోని స్పూన్లోని శుభ్రంగా భోజనాలు పెట్టడం జరిగింది. చెప్పండి మీరు. सोने का बर्तन को देखकर एक अतिथि का मन ललचाया. బంగారు పళ్ళను చూడగానే ఒక అతిథి యొక్క అదే అతిథికి దురాశ కలిగిందంట. ఒక అతిథి అయితే స్పూన్లు అక్కడ పెట్టేయండి అమ్మ. అక్కడ ఒక అతిథి బంగారు స్పూను తీసేసుకోవడం, చాటుని తీసేసుకోవడం జరుగుతుంది. అది ఎవరు చూడాలి? రాజుగారు కూడా చూస్తూ ఉండాలి. ఆ స్పూన్ చూసుకోవాలి. అయితే ఇందులోని రాజుగారు వాళ్ళిద్దరిని కూడా తెనాలి రామ్ గారిని కూడా స్పూన్ తీసుకోవడం. తెనాలి రాము తీసుకోవడం, తెనాలి రామ్ గారు తీసుకోవడము. తెనాలి రామ్ గారు ఉన్నారు కదా, రాజు గారు వీళ్ళిద్దరు గమనిస్తారు. పూర్ణలేని భోజనం ప్రముఖమైన వ్యక్తిని పిలిపించి భోజనాలు పెట్టింది కాకుండానే స్పూన్ తీసేసుకున్నారనేసి అనుకుని ఎలాగైనా ఆ రాజుగారి దగ్గర నుంచి స్పూన్ తీయించాలని చూసి అప్పుడు ఇలా చేస్తారు తెనాలి రామ్. చూడండి, तेनाली राम तुरंत समझ आए अतिथि के अपमान किए बिना ही चम्मच निकालना. ఎలాగైనా అవమానించకుండా అతిథికి జాగ్రత్తగా ఆ స్పూన్ మాకు వచ్చేలా చూసుకోవాలి, బంగారు స్పూన్ కదా అని తెనాలి రామ్ అనుకోవడం జరిగింది. జబ్ సబ్ లోగ్ నే భోజనం कर लिया, అందరూ భోజనాలు చేసేసారు. सज्जनों अब सबको मनोरंजन के लिए एक जादू का खेल दिखाऊंगा. ఇప్పుడు తినేసారు కదా, ఈ ప్లేట్లన్నీ చేత పట్టుకెళ్ళిపోవడం, ఆ గ్లాస్ కూడా తీసేయండి, పట్టుకెళ్ళిపోయారు భోజనాలు. అయితే మీకు ఇప్పుడు ఆహ్లాదం వరకు ఒక మ్యాజిక్ చేస్తాను, జాదు కీలాడతానని, అవమానించకుండా స్పూన్ తీయాలని. ఇప్పుడు తెనాలి రామ్ గారు ఒక స్పూన్ ఎత్తి ఆట ఆడేస్తారు. స్పూన్ తెనాలి రామ్ ఇవ్వండి. తెనాలి రామ్ తెనాలి రామ్ గారు నువ్వు అనాలి, నేను మ్యాజిక్ కొలు మూసుకుంటా, మీరు కూడా కొలు. అందరూ కూడా కొలు మూసుకోవాలి, మ్యాజిక్ చేస్తారు. ఈ స్పూను నేను నా జోబులో పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చిన అతిథులు అందరూ నుంచోండి ఫాస్ట్గా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? తెనాలి రామ్ గారు స్పూను నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో మంత్రం చదివితే ఎవరి దగ్గర అయితే చివరి ఆగుతారు. తీసారో వాళ్ళ దగ్గర నువ్వు ఆగాలి. అది ఇదిగో తెనాలి రామ్ గారు మ్యాజిక్ చేసి వాళ్ళని అవమానించకుండా స్పూన్ని ఇవ్వడం జరిగింది. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమవుతుంది? కథను బట్టి ఏం అర్థమవుతుంది మీకు? ఇటువారి వస్తువులు ముట్టకూడదు. ఏదన్నా తీసుకుంటే తెలివితేటల ద్వారా వాళ్ళని అవమానించకుండా వాళ్ళ దగ్గర నుంచే విజయాన్ని రాబట్టాలి. ధన్యవాదాలు.